తగ్గిపోతలే, లేకపోతే పోతావు. టెన్షన్ పడుకో, నువ్వు పడుకో. బాబు ఏంటి ప్రాబ్లం? దగ్గలేకపోతున్నానండి. దగ్గలేకపోతున్నావా? అప్పుడు పని చెయ్యి, దగ్గడం మానే. బలానికి టానిక్ ఇచ్చాను, తాగుతున్నావా? లేదండి, సీసా మూత తీయడానికి కూడా బలం లేక. సీసా మూత తీయలేకపోతున్నావా? అప్పుడు బద్దలు కొట్టి తాగేసేయి. ఏంటా నీ ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా దురదలండి. చేతులై గోళ్ళు బాగా పెంచు. ఎందుకండి? గోక్కోడానికి. నమస్కారం సార్. ఏంటి ఏంటి మతి మరిపండి, ఏం చెప్పినా కాసేపట్లో మర్చిపోతున్నాను. సార్ వీడి దగ్గర ఫీజు ముందే తీసేసుకో, లేకపోతే మర్చిపోతాడు. గట్టిగా చెప్తారేంటి సార్? ప్రద్దే ఇప్పుడు మర్చిపోతాడు లేవాయ్. ఓ పని చేయవాయ్, నన్ను మర్చిపో, ఫీజు మాత్రం గుర్తుపెట్టుకో. అవును, ఆ 101 గదిలో పేషెంట్ తిన్నాక ఏం పెట్టారు? పొద్దునే థర్మామీటర్ నోట్లు పెడితే తినేసాడు సార్. తినేసాడా? స్టెతస్కోప్ పట్టుకున్నాడు గదిలోకి వెళ్ళం. మనకొక్కటే. ఓకే సార్. ఏంటా ఏది నా గదిలో సిగరెట్ కాలుస్తున్నావు? సుట్టలు దొరక్క ఎవరు లేదు నుంచో. మా పాండురంగం అన్నయ్య తమ్ముండండి, రాధాకృష్ణ గారు ఇక్కడే ఉన్నాడు కదండి, ఆయన చూద్దామని వచ్చానండి. పనిలో పని నేను కూడా చూపించేసుకుందామని. ఏంటి అలా చూస్తున్నారేంటి? ప్రాబ్లం అక్కడ కాదు, ఇక్కడ. ఇది తగ్గాలి. మ్యాటర్ అది ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పరగతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? నా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారా? మీరు మాత్రం తగ్గించుకోలేరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బొకే తెచ్చాడంటే నిన్న నేను చేసిన హైడ్రోసెల్ ఆపరేషన్ సక్సెస్ అని సిటీ అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. కమాన్. ఇది మీకు కాదు సార్, మరి రాధాకృష్ణ అనే పేషెంట్కి వచ్చిందండి. అయితే మా ఓడికి మేము మోసుకెళ్తాం, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే.